బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలో కాళేశ్వరం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. 12.370 మీటర్ల ఎత్తులో పుష్కర ఘాట్లో మెట్లపై నుండి ఉభయ నదులు ప్రవహిస్తున్నాయి. దీంతో అధికారులు మొదట ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఎగువ ప్రాజెక్టు గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులు చేయడంతో గోదావరి, ప్రాణహిత నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దిగువ మేడిగడ్డ వైపు వరద ప్రవాహం ఉరకలేస్తోంది. దీంతో బ్యారేజ్ మొత్తం 85 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఇన్ఫ్లో అవుట్ఫ్లో 9,71,880 క్యూసెక్కులుగా కొనసాగుతోంది. నిర్మల్ జిల్లా కుబీర్ కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం జలదిగ్బంధమైంది. గురువారం అర్ధరాత్రి నుండి కరువైన భారీ వర్షానికి వరద పోటెత్తింది. దీంతో మేదరి కాలనీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం విఠలేశ్వర ఆలయంలోకి భారీగా వరద నీరు చేరింది. మేదరి కాలనీ వాసులు ఇళ్లలోకి వరద నీరు చేరడంతో రాత్రంతా ఇబ్బంది పడ్డారు. నిత్యావసర సరుకులు సైతం పూర్తిగా తడిచిపోయాయి. అయితే తమ కోసం ఇప్పటి వరకు ఒక్క అధికారి రాలేదని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. భారీ వర్షాలు కురిసినా ప్రతిసారి ఇదే సమస్య నెలకొంటుందని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక విఠలేశ్వర ఆలయంలోకి వరద నీరు చేరడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ములుగు జిల్లా వాజేడు, వెంకటాపురం మండలాల్లో గోదావరి ఉగ్రరూపం దాల్చి ప్రాథమిక స్థాయిలో ప్రవహిస్తోంది. సమ్మక్క సారక్క బ్యారేజ్కి ఎగువ నుంచి భారీ వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో బ్యారేజ్కు ఉన్న మొత్తం 59 గేట్ల ద్వారా దిగువన గోదావరిలోకి వరద నీటి విడుదల చేస్తున్నారు అధికారులు. ముళ్ళకట్ట బ్రిడ్జి వద్ద గోదావరి పరవళ్లు తొక్కుతూ వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తూ స్థాయిలో ప్రవహిస్తోంది. దీంతో భూపాలపట్నం హైదరాబాద్ 163 జాతీయ రహదారి వాజేడు మండలం టేకులగూడెం వద్ద రేకుమాను వాగు ఉప్పొంగి రహదారిపైకి నీరు చేరడంతో తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల మధ్య అంతర్రాష్ట్ర రవాణా రాకపోకలు నిలిచిపోయాయి. వాగు దాటకుండా పేరూరు పోలీసులు, గ్రామ పంచాయతీ సిబ్బంది సహకారంతో భారీ గేట్లను ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నారు. పాలెం వాసు ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వస్తుంది. దీంతో ప్రాజెక్టుకు ఉన్న 4 గేట్లను తెరిచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ముప్పు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాగులు దాటరాదని, చేపలకు వెళ్లొద్దని పోలీస్, రెవెన్యూ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
ములుగు జిల్లా వాజేడు వెంకటాపురం మండలాల్లో గోదావరి ఉగ్రరూపం దాల్చి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. సమ్మక్క సారక్క బ్యారేజ్కి ఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో బ్యారేజ్కు ఉన్న మొత్తం 59 గేట్ల ద్వారా దిగువ గోదావరిలోకి వరద నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. ముళ్ళకట్ట బ్రిడ్జి వద్ద గోదావరి పరవళ్లు తొక్కుతూ వరద నీరు ఉధృతంగా ప్రమాద స్థాయిలో ప్రవహిస్తోంది. దీంతో భూపాలపట్నం హైదరాబాద్ 163 జాతీయ రహదారి వాజేడు మండలం టేకుగూడెం వద్ద రేకమాను వాగు ఉప్పొంగి రహదారిపైకి నీరు చేయడంతో తెలంగాణ ఛత్తీస్గఢ్ రాష్ట్రాల మధ్య అంతర్రాష్ట్ర రవాణా రాకపోకలు నిలిచిపోయాయి. వాగు దాటకుండా పేరూరు పోలీసులు గ్రామ పంచాయతీ సిబ్బంది సహకారంతో భారీ గేట్లను ఏర్పాటు చేశారు, పర్యవేక్షిస్తున్నారు. పాలెం వాగు ప్రాజెక్టుకు భారీ వరద నీరు చేరింది. దీంతో ప్రాజెక్టుకు ఉన్న 4 గేట్లను తెరిచి దిగువ వరద నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. ముప్పు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాగులు దాటరాదని, చేపల వేటకు వెళ్లవద్దని పోలీసులు, రెవెన్యూ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. రిషికొండ ప్యాలెస్ నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. కేసులు కూడా స్థానికంగా మన నాయకులపైన, కార్యకర్తలపైన, చివరికి ప్రెసిడెంట్ గారు ఒక రోజు వచ్చి సరదాగా టీ తాగుదాం, అసలు ఏం జరుగుతుందో ఇక్కడ చూద్దాం అనే దానికి బయలుదేరినా కూడా హోటల్ నుంచి అడ్డుకుని రానికుండా వేల మంది పోలీసులతో ఆ రోజు ఇబ్బంది పెట్టారు. సో ఈరోజు మనందరం కూడా ప్రభుత్వంలో ఉండి ఆయన సారథ్యంలో ఈ విధంగా కూర్చుని మనం ఇదే రిషికొండలో మనం మాట్లాడుకోగలుగుతున్నాం. అయితే మనం ఖచ్చితంగా ప్రొటెక్ట్ చేయాలి, ఇది మన బాధ్యత. స్టేట్ యాసెట్ ఇది. అందులో టూరిజం శాఖలో టూరిజం డెవలప్మెంట్ కోసం ఏర్పాటు చేసిన ఈ వ్యవస్థని తప్పకుండా మనం అందరం కూడా కలిసికట్టుగా దీన్ని ముందుకు తీసుకెళ్దాం. రాబోయే క్యాబినెట్ సమావేశంలో దుర్గేష్ గారు మీరు కూడా ముఖ్యమంత్రి గారితో దృష్టికి తీసుకెళ్ళి నోట్ ప్రవేశపెడితే ఇమ్మీడియట్గా ఏదో నిర్ణయం తీసుకుని ముందుగా అసలు నా అభిప్రాయం అయితే ఫస్ట్ హౌస్ కీపింగ్ మీరు చేయించాలి. ఎందుకంటే బాగా చెడిపోయింది. ప్రెసిడెంట్ గారు కూడా 2-3 చూపించారు ఎక్కడైతే కూలిపోయినాయో, అది హ్యూమన్ లైఫ్ కూడా ప్రమాదం అయింది అందులో. సో ఆ రిపేర్స్ అవన్నీ ఇమీడియట్గా టేకప్ చేసి క్వాలిటీ అష్యూరెన్స్, సేఫ్టీ ఆడిట్ ఇవన్నీ చేయాలి. చాలా చక్కటి పాయింట్ అన్నారు ప్రెసిడెంట్ గారు. డిసెంబర్ టైం కల్లా టూరిజం ఎక్కువ పెరుగుతుంది, ఇంటర్నేషనల్ టూరిజం కూడా పెరుగుతుంది. సో ఆ టైంకి మనం సిద్ధం చేసుకుంటే ఇది ఒక డెస్టినేషన్ ప్లేస్గా మనం ఈ మైస్ ఈవెంట్స్కి, వెడ్డింగ్స్కి, వీటికి జాగ్రత్తగా ప్లాన్ చేయొచ్చు. మనందరం ఈ రోజున మనం దీని గురించి మనం విజిట్ చేసిన సందర్భంలో ఒక తీర్మానంతో ఇంకా మెరుగైన వసతులు కల్పించి రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చే ప్రయత్నం ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. వైజాగ్ని ఒక అద్భుతమైన డెస్టినేషన్గా మార్చగలిగే అవకాశం దీని ద్వారా కూడా మనం తీసుకెళ్ళొచ్చు. సో వీల్ ఆల్ మేక్ ఎ రెజల్యూషన్ టు టేక్ దిస్ ఫార్వర్డ్. విల్ రిక్వెస్ట్ ద టూరిజం మినిస్టర్ టు మూవ్ ద ప్రపోజల్ ఇన్ ద గవర్నమెంట్ అండ్ ఇమీడియట్లీ టేక్ ద నెసరీ స్టెప్స్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ అవర్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు అండ్ సీఎం గారు. ఇంకా ప్రగతి మీద ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్స్, కన్వెన్షన్స్, కమ్యూనికేషన్స్ అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఒకటే జిల్లాలో. ప్రగతి మైదానం, అదే సైన్స్ మ్యూజియం అనేసి వెస్ట్ బెంగాల్ వన్ ఆఫ్ ద టాప్ మ్యూజియంస్ అండ్ సైన్స్ మ్యూజియంస్. అది అందులో ప్లానెటేరియం ఇవన్నీ కూడా పెట్టి పిల్లలు అందరూ కూడా వచ్చి చూసుకొని, మన స్టేట్ ప్లానెటేరియం ఎక్కడ లేవండి, ఒక హైదరాబాద్లో ఉంది, ఇప్పుడు ఎక్కడ లేదు. సైన్స్ మ్యూజియం కింద కూడా పెడితే లేటెస్ట్ సైన్స్ డెవలప్మెంట్స్ ఇవన్నీ కూడా వస్తాయండి. ఇన్కమ్ కూడా బాగా జనరేట్. మనకి అంటే మేజర్లీ సార్ ఇంత ఇన్వెస్ట్మెంట్కి ఫుట్ఫాల్ కంటే
నెల్లూరు జిల్లాలో మరోసారి రాజకీయంగా టెన్షన్ వాతావరణం నెలకొంది. కావలి నియోజకవర్గం అన్నవరం సమీపంలో కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డిని సంబంధించిన గురు రాఘవేంద్ర క్వారీలో అనేక అక్రమాలు జరుగుతున్నాయంటూ వైసీపీ నేతలు చలో అన్నవరం అనే కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఇదే నేపథ్యంలో వైసీపీ నేతలు కావలి వెళ్లే గొడవలు జరిగే అవకాశం ఉండడంతో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ పర్వత్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డితో పాటు పలువురు నేతలు ఉదయం ఇంటి నుండి బయటకు రాకుండా హౌస్ అరెస్ట్ చేశారు. నెల్లూరు జిల్లాలో మరోసారి రాజకీయంగా టెన్షన్ వాతావరణం నెలకొంది. కావలి నియోజకవర్గం అన్నవరం సమీపంలో కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డికి సంబంధించిన గురు రాఘవేంద్ర క్వారీలో అనేక అక్రమాలు జరుగుతున్నాయంటూ వైసీపీ నేతలు చలో అన్నవరం అనే కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఇదే నేపథ్యంలో వైసీపీ నేతలు కావలి వెళితే గొడవలు జరిగే అవకాశం ఉండటంతో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ పర్వత్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డితో పాటు పలువురు నేతలను ఉదయం ఇంటి నుండి బయటకు రాకుండా హౌస్ అరెస్ట్ చేశారు. రైటింగ్ ఇదే అంశానికి సంబంధించినటువంటి మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్. నెల్లూరు జిల్లాలో రాజకీయంగా హైటెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పొచ్చు. దీనికి ప్రధాన కారణం నెల్లూరు జిల్లాకు సంబంధించిన వైసీపీ నేతలు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కావచ్చు, ఎమ్మెల్సీ పర్వత్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి కావచ్చు, మరి కొంతమంది వైసీపీ నేతలు అందరూ కూడా ఈ రోజు ఏదైతే కావలి నియోజకవర్గంలో కావలి ఎమ్మెల్యేకి సంబంధించిన గురు రాఘవేంద్ర అనే ఒక క్రషర్ ఉంది. ఈ క్రషర్ లో అనేక అక్రమాలు జరుగుతున్నాయని చెప్పి మైన్ వద్దకు వెళ్లేందుకు కూడా ప్రయత్నించారు. ఈ క్రమంలోనే చలో అన్నవరం అని చెప్పి ఒక కార్యక్రమం చేయదలిచారు. కానీ ఎక్కడ కూడా ఇది బయట చెప్పకపోయినప్పటికీ ఇంటెలిజెన్స్ ద్వారా తెలుసుకున్న పోలీసులు ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేశారు. ముఖ్యంగా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని ఈ రోజు ఉదయమే హౌస్ అరెస్ట్ చేసి ఆయన్ని ఇంటి నుంచి బయట రాకుండా చేశారు. అలాగే ఎమ్మెల్సీ పర్వత్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ గా కూడా ఉన్నారు. ఈయన కూడా పెద్ద ఎత్తున పోలీసులు వాళ్ళ ఇంటికి చేరుకుని ఆయన కూడా హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ప్రధానంగా వీటన్నిటి కూడా మూలంగా చూసుకుంటే కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఇటీవల కొందరిని మనుషులను అక్కడికి పంపించి ఏదైతే గురు రాఘవేంద్ర క్వారీ వద్ద కొన్ని డ్రోన్ విజువల్స్ తీయబోయారు. ఇదే క్రమంలో కూడా అక్కడ వాళ్ళు ఆ డ్రోన్ విజువల్స్ తీసుకున్నారని చెప్పి తెలుసుకున్న ఏదైతే ప్రజెంట్ ఎమ్మెల్యే కావ్య కృష్ణాడికి సంబంధించిన వాళ్ళని పట్టుకోవడం, వాళ్ళ మీద హత్యాయత్నం కేసు నమోదు చేయడం, దీంట్లో ముద్దాయిగా మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డిని కూడా చేర్చడంతో ఒక హైటెన్షన్ వాతావరణం నెలకొంది. దీనికి సంబంధించి స్పందించిన వైసీపీ పార్టీ నేరుగా పెద్ద ఎత్తున అంటే వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు అందరూ కూడా అంటే కాకాని గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో వీరంతా కూడా నేరుగా కావలి వెళ్లారు. కావలి వెళ్లి ఇటు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పైన అక్రమ కేసులు నమోదయ్యాయని చెప్పి పెద్ద ఎత్తున ఆయనకు సంఘీభావం తెలిపారు. సంఘీభావం తెలుపుతూనే ఆ రోజే కూడా ఒక ప్రకటన చేశారు. ఏదైతే గురు రాఘవేంద్ర మైండ్ లో అక్రమాలు జరుగుతున్నాయి, ఈ అక్రమాలను వెలికి తీసేందుకు తాము ప్రయత్నం చేసినప్పుడు ఒక మాజీ ఎమ్మెల్యే మీద హత్యాయత్నం కేసులు ఎలా నమోదు చేశారు, ప్రతాప్ రెడ్డి హత్యలు చేసే వ్యక్తి ఆ రోజు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఒక కార్యక్రమానికి అయితే పిలుపునిచ్చారు. అంటే చలో అన్నవరం అని చెప్పి ఒక కార్యక్రమాన్ని పిలిపించారు. అంటే నేరుగా కూడా వీళ్ళు కావలి సమీపంలోని అన్నవరం వద్ద ఈ గురు రాఘవేంద్ర క్వారీ ఉంటుంది. ఈ క్వారీ వద్దకు వెళ్లి అక్కడ ఏం జరుగుతుందని చెప్పి ప్రజలకు చూపిస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలో వాళ్ళు ఈ రోజు అందరూ కూడా వైసీపీకి సంబంధించిన నేతలు అన్నవరం వెళ్లే అవకాశం ఉందని పోలీసులకు సమాచారం వచ్చింది. బయట అక్కడ అఫీషియల్ గా చెప్పకపోయినప్పటికీ అక్కడ వెళ్లే అవకాశం అని చెప్పి పోలీసులకు ఇంటెలిజెన్స్ రావడంతో వెంటనే కూడా కావలిని అయితే అష్టదిగ్బంధం చేసిన పరిస్థితి. కావలి సమీపంలోనే టోల్ ప్లాజా వద్దే పోలీసులు చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఎక్కడా కూడా కావలికి తెలియని వ్యక్తుల్ని, బయట వ్యక్తులను పోనట్లేదు. కావలి పట్టణం అంతా కూడా అష్టదిగ్బంధం చేశారు. మొత్తం ఎక్కడికక్కడ చెక్ పోస్టులు పెట్టి ఎవరిని కూడా కొంతమందిని బయట తిరగలేని పరిస్థితి కనిపిస్తుంది. వైసీపీకి సంబంధించిన ముఖ్య నేతలు ఎవరైతే బయట వస్తారో వాళ్ళందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. దీని మీద ఇప్పటికే మాజీ మంత్రి గోవర్ధన్ రెడ్డి కూడా స్పందించారు కాసేపటి క్రితమే.
ప్రజలు ఇవన్నీ కూడా ఒక మాజీ ఎమ్మెల్యే మీద హత్యాయత్నం కేసులు నమోదు చేయడం చూస్తుంటే తీవ్ర హాస్యాస్పదంగా ఉందని, మరీ ముఖ్యంగా పోలీసులు తప్పుడు కేసులు పెడుతున్నారని, బయట వస్తే హత్యాయత్నం కేసులు, ఎస్సీ కేసులు, అనేక అక్రమ కేసులు పెడుతున్నారని, ప్రజాస్వామ్యబద్ధంగా తాము శాంతియుతంగా ఏదైనా చేయదలిస్తే దానికి అధికారులందరూ కూడా సహకరిస్తే అందరూ కూడా మంచిగా ఉంటారు, కానీ ఈ విధంగా అక్రమ కేసులు పెట్టేందుకే చూస్తున్నారని, ముఖ్యంగా ప్రసన్న కుమార్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ ఇంటి మీద దాడి చేసినప్పుడు పోలీసు చేయి విరగొట్టాడని చెప్పి ప్రసన్న కుమార్ రెడ్డి మీద హత్యాయత్న కేసు నమోదు చేయడం కూడా దారుణం అని చెప్పి కాకాని గోవర్ధన్ రెడ్డి స్పందించిన పరిస్థితి. చూడాలి, ఇది పూర్తిగా రాజకీయ హైటెన్షన్ నెలకొంది కాబట్టి ఎటువంటి రాజకీయ పరిణామాలకు దారితీస్తుంది, ఎంతసేపు వీళ్ళు హౌస్ అరెస్ట్ చేస్తారు, ఇవన్నీ కూడా చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రమోద్. రైట్, థ్యాంక్ యూ సాగర్. ఇవి ఇప్పటివరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.